లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఎందుకో తెలియకుండా మనసు భారంగా అనిపించిందా? ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోయినా లోపల మాత్రం ఎవరో అర్థం చేసుకోవాలని అనిపించిందా? కొన్ని రోజులు ఉంటాయి. అన్నీ ఉన్నా ఏదో మిస్సింగ్ అనిపించే రోజులు. నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటాం. కానీ నిజంగా మనమే మనల్ని నమ్మలేకపోతున్నాం. నవ్వుతున్నట్టు కనిపిస్తాం. కానీ లోపల మాత్రం మనమే మనతో యుద్ధం చేస్తున్నాం. చుట్టూ చాలామంది ఉన్నా మనసుకు దగ్గరైన వారు ఒక్కరు లేనట్టు ఫీల్ అయ్యే క్షణాలు. రాత్రిళ్ళు పడుకున్నప్పుడు అన్ని ఆలోచనలు ఒక్కసారిగా మైండ్లోకి వస్తాయి. గతం, తప్పులు, కోల్పోయిన వాళ్ళు, మర్చిపోవాలనుకున్న జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయా? ఎవరూ చూడకుండా నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చుకున్న రోజులూ ఉన్నాయి. అప్పుడు మనసులో ఒకే ఒక ప్రశ్న, ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను? నేనే తప్ప? నేనెందుకు ఇలా ఉన్నాను? ఇంకా బెటర్గా ఉండలేనా? ఇలాంటి ప్రశ్నల్ని మనమే మనల్ని అడుగుతుంటాం. ఇతరులను చూసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అనిపిస్తుంది. కానీ మనకు మాత్రం సంతోషం ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. కానీ ఒక విషయం తెలుసా? ఇలా ఫీల్ అవ్వడం మీరొక్కరే కాదు. ఈ ప్రపంచంలో చాలామంది బయట నవ్వుతూ లోపల బాధపడుతున్నారు. మనమంతా మన కథలతో, మన గాయాలతో బ్రతుకుతున్నాం. మీకిలా ఫీల్ అయినప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఫీల్ అవుతున్న బాధ రేపు మీ బలం అవుతుంది. మీరింతవరకు ఎంత కష్టాలు ఎదుర్కొన్నారో అన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చారు. కొంచెం మీతో మీరు మాట్లాడండి. మీ మనసును వినండి. మీరు మీకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ అర్థం చేసుకోకపోయినా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతకండి. మీకు నచ్చిన పనులు చేయండి. ఎప్పుడైనా మీకు చాలా లోన్లీగా అనిపిస్తే ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇలాంటి ఫీలింగ్స్తో ఈ వీడియో చూస్తున్న ఇంకొకరున్నారు అని. మీరు ఒంటరిగా లేరు. మీరు ఫీల్ అవుతున్న ప్రతి ఎమోషన్ వాల్యూ అయినది. మీరు బాగానే ఉంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.